ఆకాశవాణి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రత్యేక వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. జీహెచ్ఎంసీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. మలక్పేట డివిజన్ బ్యాలెట్ పేపర్లో ఎన్నికల గుర్తు తప్పుగా ప్రచురణ అయిందని, ఉదయం మెటీరియల్ ను విప్పి చూపిన తర్వాత మాత్రమే పొరపాటు తెలిసిందని ఆయన అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా కొంత ఓటింగ్ తగ్గినట్లు భావిస్తున్నామని, అయితే మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ పుంజుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, విధుల్లో ఉన్న పోలీసులు పూర్తి అప్రమత్తతో ఉన్నారని చెప్పారు. చిన్న చిన్న వాగ్వివాదాలు మినహా అవాంఛనీయ సంఘటనలు ఇంతవరకు ఏమీ జరగలేదని పార్థసారథి తెలియజేశారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 1 గంట వరకు నగరంలోని గుడిమల్కాపూర్ డివిజన్లో అత్యధికంగా 49.19% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అమీర్పేటలో 0.79% పోలింగ్ నమోదైంది. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్నందరికీ ఓటింగ్ వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో బ్యాలెట్ పత్రంలో సిపిఐ పార్టీ అభ్యర్థి పేరెదురుగా సిపిఎం పార్టీ గుర్తు ముద్రించడంతో ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్పేట్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఓల్డ్ మలక్పేట్ డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ జరపాలని రాష్ట ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఎల్లుండి రీపోలింగ్ ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ ను ఎస్ఈసీ నిషేధించింది. కేపీహెచ్బీ కాలనీలోని పోలింగ్ కేంద్రం 58 వద్ద టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వడం లేదని రాష్ట ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న పలువురు కార్మికులు ఎస్ఈసీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఎన్జీ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ కార్యకర్తలు కాషాయ మాస్కులు ధరించారని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగితే టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులకు గులాబీ కంకణాలు కట్టుకున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్ ఏజెంట్లు గులాబీ రంగు మాస్కులు ధరించడంపై కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథికి పీసీసీ ఎన్నికల కమిటీ కన్వీనర్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. అనేక మంది ప్రముఖులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేశారు. పురపాలన శాఖ మంత్రి తారక రామారావు బంజారాహిల్స్ లోని నందీనగర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు మొదటి గంటలోనే తన సతీమణితో కలిసి వినియోగించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలోని దీక్ష మోడల్ స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఆజంపురాలో హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కళాశాలలో మంత్రి తలసాని శ్రీనివాసరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుషాయిగూడ పోలింగ్ కేంద్రంలో మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు ఓటు వేయగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4 పోలింగ్ కేంద్రంలో, కుందన్బాగ్ లోని పోలింగ్ కేంద్రంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేవైఎం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ చిక్కడపల్లిలోను, ఎంఐఎం అధ్యకుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రీపురం పోలింగ్ కేంద్రంలోనూ ఓటు వేశారు. కుందన్బాగ్ చిన్మయ స్కూల్ పోలింగ్ కేంద్రంలో రాష్ట డీజీపీ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహాను రాచకొండ సిపి మహేష్ భాగవత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్పేట్ ఇండోర్ స్టేడియంలో అంజనీ కుమార్ ఓటు వేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. చిరంజీవి, నాగార్జునతో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య ఈ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. నోముల నరసింహయ్య పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్ లోని కొత్తపేట నివాసంలో ఉంచారు. అనంతరం నరసింహయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా మండల కేంద్రంలోని ఆయన నివాసానికి తరలిస్తారు. రేపు సాయంత్రం నకరికల్కు తరలించి ఆయన వ్యవసాయ క్షేత్రమైన పాలెంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. న్యాయవాది అయిన నోముల నరసింహయ్య ఉమ్మడి రాష్టంలో 1999, 2004లో నక్రికల్ నియోజకవర్గం నుంచి సిపిఎం తరఫున ఎమ్మెల్యేగాను, సిపిఎం శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు. ఆకాశవాణి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.